నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధవళేశ్వరం సమీపంలోని ఇండస్ట్రియల్ కాలనీలో విశ్వాట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పి కంపెనీ ప్రారంభం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫ్రీ సీట్లు కేటాయించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం డిమాండ్. ఎంపీ కుటా మహేష్ కుమార్ తో సీఎం చంద్రబాబు రాజీనామా చేయించాలి. మాజీ ఎంపీ మార్గాని భారతరామ్ డిమాండ్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం నందు అల్పాహారం పంపిణీ కార్యక్రమం. గాజ్ తయారీ సంస్థ విశ్వాట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పి కంపెనీని రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం ధవళేశ్వరం సమీపంలోని ఇండస్ట్రియల్ కాలనీలో ఆదివారం ప్రారంభమైంది. విశ్వాట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పిని రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస, ఏపీఐసి మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తబా రాజాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల కేంద్రంగా ఇక్కడ ఏర్పాటు చేసిన గ్లాస్ తయారీ కంపెనీ ఈ ప్రాంతంలోని నిర్మాణ రంగానికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. గతంలో గృహ ఇతర అవసరాలకు అవసరమైన గ్లాస్ ను విజయవాడ, విశాఖపట్నంల నుండి తెచ్చుకోవాల్సి వచ్చేదని, దీనివల్ల రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా వృధా అయ్యేదన్నారు. మేము విశ్వాట్ టఫ్ అండ్ గ్లాస్ ఎల్ఎల్పి అని ఒక కంపెనీని స్థాపించడం జరిగింది. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న బిల్డర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్స్కి వీళ్ళందరికీ సమయానుకూలంగా హై ఎండ్ ప్రోడక్ట్ని విత్ క్వాలిటీతోటి అనుకున్న టైంలో అందజేయాలన్న ఏకైక ఉద్దేశంతో మా వ్యాపారాన్ని ఇక్కడ విస్తరించడం జరిగింది. మేము ఈ వ్యాపారంలో నేను 1992 నుంచి ఉన్నాను సార్. ప్రొడక్షన్లో ఇదే మొట్టమొదటిసారిగా రావటం, ఇప్పుడు దాకా ట్రేడింగ్లో ఉన్నాను. ఈ ప్రోడక్ట్ యొక్క 92 నుంచి ఉండబట్టి ప్రతి విషయంలోనూ, ప్రతి కార్నర్లోనూ దాని యొక్క జాగ్రత్తలు ఏంటి, కస్టమర్గా కోరుకునేది ఏంటి, డీలర్గా కోరుకునేది ఏంటి అన్నీ తెలిసిన అనుభవంతో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడంతో నేను ఇక్కడ ఉన్న ప్రతి డీలర్కి కానీ కస్టమర్కి కానీ పర్ఫెక్ట్ ప్రోడక్ట్ని అందజేయగలనని చెప్తున్నాను. అదేవిధంగా ఈ విశ్వాట్ ట్రేడింగ్ టఫ్ అండ్ ఫ్యాక్టరీ ఇక్కడ రాజమండ్రిలో మేము పెట్టడానికి ముఖ్య కారణం వైజాగ్ తప్పితే మనకి విజయవాడ తప్పితే మధ్యలో లేదు. ఇక్కడ ఉండటం వలన లోకల్ ప్రజలకి బాగా అందుబాటులో, ఫ్రైట్ అతి తక్కువలో. గ్లాస్ అనేది చాలా సెన్సిటివ్ ఐటమ్ సార్ చెప్పినట్టు చిన్న కోణం పగిలిపోయిన దాని యొక్క నిరుపయోగం అయిపోతుంది. దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు కానీ, దాన్ని తయారు చేసేటప్పుడు కానీ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత స్థలం చేరే వరకు ప్రాముఖ్యంగా దాన్ని అందజేసే విధానాల్లో మేము అన్నింటిలో నిష్ణాతులుగా మా టీంని తయారు చేసాం. దానికి తగ్గట్టుగా ఈ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా అందజేయగలం. అదేవిధంగా మాకు సుబ్రహ్మణ్యం గారు లాంటి సహకారం కోరుకుంటూ బిల్డర్స్ అందరిది రాజమండ్రిలో పెట్టాం. వాళ్ళందరూ సహకరిస్తున్నందుకు చాలా సంతోషం సార్. ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో ఇది ఒకటే సార్. సో ఇదివరకు ట్రాన్స్పోర్టేషన్కి ఇప్పటికి తగ్గుతుందండి, అంటే మనం వైజాగ్ నుంచి అక్కడ తెప్పించి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది సార్, టైం సేవ్ అవుతుంది సార్. ఇప్పుడు ఏదైనా మనకి ఎమర్జెన్సీలో ఒక గ్లాస్ కావాలంటే ఆ ఒక్క గ్లాస్ కోసం కూడా మన గ్లాస్ కాస్ట్ కన్నా ఫ్రైట్ కాస్ట్ ఎక్కువ అయ్యే రోజులు ఉంటాయి. ఎప్పుడైతే మన లోకల్ అందుబాటులో ఉందో ఒక గ్లాస్ కావాలన్నా, 2 గ్లాస్ కావాలన్నా ఈజీగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ముడిసరికి బాగానే లభిస్తుంది ఇక్కడ. ముడిసరికి ఇబ్బంది ఏం లేదు సార్. ముడిసరికి అంతా కూడా సెయింట్ గోబెన్, అషాయి అంటే మల్టీనేషనల్ కంపెనీస్ నుంచి మేము సోర్స్ చేసుకుంటాం. ఐదర్ ఇంపోర్టెడ్ ఆ గ్లాసులే మేము ప్రాసెస్ చేసి ఇవ్వడం జరుగుతుంది సార్. సుమారు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు సార్? 45 మంది దాకా ఉపాధి పొందుతారు సార్. ఇంకా ఎక్స్టెన్షన్ చేసే ఆలోచన ఉందా భవిష్యత్తు? తప్పకుండా ఉంది సార్. దీనికి రాజమండ్రికి తగ్గట్టుగా మేము ఇది స్టార్ట్ చేసాం, కానీ దీన్ని ఇంకా బాగా విస్తరించే అవకాశం ఉంది సార్. దాన్ని రాబోయే రోజుల్లో దాన్ని కూడా ఆలోచనలో ఉంది సార్. మన ప్రభుత్వ సహకారం కూడా మంచి అందంగా ఉంది సార్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇండస్ట్రీస్కి, మేక్ ఇన్ ఇండియాకి చాలా ప్రోత్సాహం ఇవ్వటం వల్ల మా అందరిలాంటికి చాలా ఉపయోగకరంగా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. గ్లాస్లో మనం ఏమాత్రం బ్రేకేజ్ ఉన్నా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కూడా పనిచేయమాట. ఇవాళ టఫ్ అండ్ అనేది స్ట్రెంత్ గురించి, ఆ స్ట్రెంత్, ఆ టఫ్ అండ్ గ్లాస్లో వచ్చే స్ట్రెంత్ని, ఆ సపోర్ట్నే
మనం వాల్స్లో మనం పెట్టేటప్పుడు ఆల్మోస్ట్ వాల్కి ఎంత స్ట్రెంత్ ఉంటుందో అసలు గ్లాస్కి కూడా అంతే స్ట్రెంత్ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్లో వచ్చినటువంటి కొత్త ఆలోచనలో మరి ఈ రాజమండ్రి గ్లాస్ ఫ్యాక్టరీ పెట్టడం, ఈ ఫ్యాక్టరీలో నేను కూడా వచ్చి వీళ్ళతో సరదాగా ఒక విషయాలు గడపడం, ఇది రాజమండ్రిలోనే కాదు మొత్తం ఈ కోస్తా జిల్లాలలోనే అద్భుతమైనటువంటి ఫ్యాక్టరీ పనిచేశారు. అలాగే కొంతమంది ఉపాధి కల్పించే విధంగా. అంతేకాకుండా ఈ ఫ్యాక్టరీ వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మనకి ఇబ్బంది పడుతున్నామో గ్లాస్ అనేది ఎంత సెన్సిటివ్ ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఏ మాత్రం బ్రేకేజ్ అయినా దాన్ని ఉపయోగపడుతుంది. అలాంటిది ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడే చెప్పిన 40 mm నుంచి 40 mm into 40 mm నుంచి 8/12 అంటే 12 అడుగుల నుంచి 8 అడుగుల దాకా తయారవుతున్నటువంటి హై రైజ్ నా దృష్టిలో హైయెస్ట్ అనుకుంటున్నాను నేను. ఇది ఆల్మోస్ట్ ఇక్కడ రాజమండ్రిలో ఈ ఫ్యాక్టరీ నెలకొల్పడం సంతోషంగా ఉంది. స్నేహితులు సురేంద్ర గారు, వారి మిత్ర బృందం, వారి పార్ట్నర్స్ వాళ్ళందరూ కూడా రాజమండ్రికి మంచి గిఫ్ట్ ఇచ్చారని చెప్పి నేను భావిస్తున్నాను. డెఫినెట్గా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో రాజమండ్రిలో ఇంకా ముందుకు వెళ్ళడానికి ఈ ఫ్యాక్టరీ దోహదపడుతుందని చెప్పి అందరికీ తెలియదు. కంగ్రాచులేషన్ సురేంద్ర గారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు 25% ఉచిత విద్యా సీట్లు న్యాయబద్ధంగా భర్తీ చేయాలని ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం అధ్యక్షుడు కొమ్ము సత్యబాబు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి బైపాస్ రోడ్లోని నెల్సన్ మెమోరియల్ చర్చ్ లో ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్షులు కొమ్ము సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, బలహీన వర్గాల విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించాలనే లక్ష్యంతో జీవో RTE 12C విడుదల చేసిందని తెలిపారు. ఈ జీవో ప్రకారం 25% మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించాల్సి ఉందని అన్నారు. అయితే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఈ జీవోను సక్రమంగా అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ కూడా నా ఉదయపూర్వక ధన్యవాదాలండి. ఈ అవకాశం పెద్దలకు కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ విషయం చెప్పదలుచుకున్న విషయం ఏంటంటేనండి, RTE సెక్షన్ 12C ద్వారా 2009లో చట్టం ఏర్పడిందండి. అప్పటి నుంచి కూడా చాలా మందికి అవగాహన లేకపోవడం కారణం ఏంటంటే ప్రభుత్వం నుంచి ఎవరికి కూడా ఈ విధంగా స్కీమ్ ఒకటి ఉందని పబ్లిసిటీ లేకపోవడం. సేమ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఏం జరుగుతుందంటే ఈ రోజుకు కూడా ప్రతి స్కూల్ బయట మీ స్కూల్లో సెక్షన్ 12C రన్ అవుతుందని పెట్టవాలి. ఎవరు కూడా పెడతారు. ఏ స్కూల్ యాజమాన్యం కూడా బయట స్కూల్ ఈ విధంగా ఉంది, మా స్కూల్లో ఈ సీట్లు వస్తాయనే విషయం డిఈఓ గారు కానీ వాళ్ళ సమగ్ర శిక్ష కింద వస్తుందండి స్కీము. అధికారులు ఎవరో కూడా దాని ప్రకారం ఎవరో కూడా పబ్లిసిటీ చేయట్లేదండి. దానివల్ల జనాలు అవగాహన లేకపోవడం వలన ఈ రోజు వరకు కూడా ఇంకా సీట్లు ఉండిపోతున్నాయండి. కొన్ని వేల మంది సీట్లు ఉండి కూడా జనాలు జాయిన్ అవుతాయి. అవగాహన లేకపోవడమే కార్యక్రమం అయిందండి ఇక్కడ. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిలో కూడా సీట్లు వచ్చిన తర్వాత ఈ సెక్షన్ ప్రకారం సీట్లు పొందిన విద్యార్థులందరికీ కూడా బుక్స్, యూనిఫామ్ ఉచితంగా ఇవ్వాలండి. కానీ స్కూల్ యాజమాన్యం వాళ్ళు ఎవరు కూడా మీరు కొనుక్కోవాలని ఇవ్వట్లేదని చెప్పి వ్యతిరేకిస్తున్నారండి. ఎవరో కూడా ఇవ్వట్లేదు. గత 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా న్యాయం జరగట్లేదు. అధికారులు అందరూ కూడా చెప్పినా కూడా ఆ నిమిషం మాట్లాడతారు తప్ప తర్వాత దాని గురించి పట్టించుకోవట్లేదు. ఇంకా లేట్ అయిపోతున్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొనుక్కున్నారండి బుక్స్, యూనిఫామ్ కూడా ఇవ్వాలని చట్టంలో ఉందండి యాక్చువల్ క్లియర్గా కూడా. కానీ వాళ్ళు అయితే ఇవ్వట్లేదండి. ఏ స్కూల్ యాజమాన్యం కూడా ఆ రకంగా ఇవ్వడం లేదండి. ఆ రకంగా విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు కూడా అన్యాయం జరుగుతుందండి. బ్యాక్లాగ్స్ కూడా చాలా వరకు ఇవ్వట్లేదండి. యాక్టివిటీ ఫీజు, ఇతర ఫీజులు కూడా స్కూల్కి సంబంధించి ఫీజులు అనేది మీకు స్కూల్కి ఫీజు లేదు కానీ యాక్టివిటీ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని చెప్పని వేల మీద అదనపు ఫీజులు అడుగుతున్నారండి. ఈ ఫీజు కట్టాలండి, స్కూల్ దగ్గర యాప్ ఉంటుంది, ఆ యాప్ కట్టాలి మీరు, లేకపోతే సంబంధించి వేరే యాక్టివిటీ ఫీజు అంటున్నారు, స్పోర్ట్స్ ఫీజు అంటున్నారు, ఇతర ఫీజులు అని చెప్పి కూడా ఖచ్చితంగా డబ్బులు ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదని చెప్పి డిమాండ్ చేస్తున్నారండి. సీట్లు వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా సీట్లు పూర్తయిన తర్వాత స్కూల్ జాయిన్ అవుతున్నప్పుడు చాలా స్కూల్స్ అందుకు కూడా ఏంటంటే సీట్లు కనీసం మాకు ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి వచ్చినా కూడా ఇన్ఫర్మేషన్ మాకేమో రావలేదు, స్కూల్ అడ్మినిస్ట్రేషన్ సీట్లు వచ్చాక మేము చెప్తామని చెప్పని కాలయాపన చేసి చాలా మంది విద్యార్థులు గత సంవత్సరం కూడా తిరిగి వెళ్ళిపోయారండి. సీట్లు పొందలేక, స్కూల్ చుట్టూ తిరగలేక, పోరాటం చేయలేక. ఈసారి మాకు ఇది జరగాలని మీ తరపు నుంచి కూడా మేము తెలియజేస్తున్నామండి. నుంచి ఈ సంవత్సరం సుమారు మరి ఉచిత విద్యా తల్లిదండ్రుల సంఘం తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నా పేరు కొమ్ము సత్యబాబు. RTE 12C ఉచిత విద్యా తల్లిదండ్రుల సంఘానికి నేను ప్రెసిడెంట్గా ఉన్నానండి. మా టీం అంతా కూడా సుధీర్ గారు, ఇదంతా కూడా మా తల్లిదండ్రుల సంఘం టీము. అయితే రిజిస్టర్ బాడీ 222/4 మరి 23లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజున మేము RTE 12C ప్రభుత్వాలు ప్రచారం చేయకపోయినా, యాడ్లో చేయకపోయినా, ఏమీ స్పందన లేకపోయినా మా తల్లిదండ్రుల సంఘం
మేమందరం కూడా రాత్రనక పగలనగా సుమారు 1000 మందికి ఉచితంగా ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా మేము ఆన్లైన్ చేయడం జరిగిందండి. ఈ రోజున ఎవరైతే ఆన్లైన్ చేస్తామో వారందరినీ విశాఖపట్నం, విజయవాడ అనేక జిల్లాల నుంచి, రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల నుంచి ఈ రోజున మరి మీ ఎదురుగుండా ఉన్న సమాముఖంగా మరి ఇక్కడ అటెండ్ అవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం, అయ్యా మరి ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు దాకా మరి ఆన్లైన్ చేసుకునేందుకు అవకాశం ఉంది. అందులో కనీసం 7 రోజులు మరి ఏదైతే ఆన్లైన్ చూపించో సరైన విధంగా మరి ఆన్లైన్ చూపించకుండా చాలా మంది మేము ఇబ్బంది పడ్డామని సభముఖంగా తెలియజేస్తున్నాం. ఆన్లైన్లో మేము ఏదైనా పోర్టల్లో పెట్టుకుంటే స్కూల్ కనబడకపోతామో లేకపోతే రకరకాలమైన ఇబ్బందులు మేము ఈ సంవత్సరం మేము అనుభవించాం. మెండపేట విషయంలోకి వస్తే మరి కోనసీమ జిల్లాలో ఉన్న మెండపేటను తీసుకొచ్చి రాజమండ్రి నియోజకవర్గంలో రాజమండ్రి జిల్లాలో కలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో కలిపిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము సార్. రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత అనేక మంది పిల్లలు స్కూల్లో పెడితే స్కూల్ కనబడకుండా మరి స్కూల్లో ఎక్కడా కూడా మరి చూపించట్లేదు. అటు కోనసీమకి చెందకుండా ఇటు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాకి చెందకుండా అయిపోతే మేము రాష్ట్ర మంత్రివర్యులు మరి కందుల దుర్గేష్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. అలాగే మన మెండపేట ఎమ్మెల్యే గారు వేగుల జోగేశ్వరరావు గారి దగ్గరికి, అలాగే గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళినప్పుడు వారు వెంటనే స్పందించి మరి కందుల దుర్గేష్ గారు అయితే మినిస్టర్ వర్యులు వెంటనే స్పందించి లోకేష్ గారితో మా ఎదురుకుండా మాట్లాడి విధి నిర్వహిస్తున్నాను. అయితే మేము ప్రాముఖ్యంగా ఈరోజు మాట్లాడిన విషయాలు ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన, ఓసీ వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుంది. ఏటి అన్యాయం అంటే మాకు ఇవ్వాల్సిన సీట్లను ఆ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి కొమ్ము కాస్తూ గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి వారి పక్షాన మాట్లాడుతున్నారు తప్పించి మేము వెళ్ళి అధికారులను అడిగినప్పుడు ఏదో కాకమ్మ కౌరులు చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేస్తున్నారు. బ్యాక్లాగ్ సీట్లు కావాలి, మేము ఏవైతే సీట్లు కోల్పోయి ఉన్నామో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, గత 5 సంవత్సరాల నుంచి ఏ సీట్లు అయితే కోల్పోయి ఉన్నామో ఆ సీట్లు మాకు బ్యాక్లాగ్స్ కింద ఇప్పించండి అన్నప్పుడు ఏ విధమైన రెస్పాన్స్ అనేది లేదు. సరే బ్యాక్లాగ్ సీట్లు పక్కన పెడితే ప్రజెంట్ వచ్చిన సీట్ల విషయంలో చాలా నష్టం జరుగుతుంది. ఏంటి నష్టం అంటే వెళ్ళి ఎంఈఓ గారిని కలిస్తే డిఓ గారిని చెప్పాలంటారు, డిఓ గారికి చెప్తే పైన అధికారికి చెప్పాలంటారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఇది గవర్నమెంట్ ఏర్పరిచిందే కదా. గవర్నమెంట్ పేదరికం అనేది నిర్మూలపరచాలి, పేదరికం భారతదేశంలోనే ఉండకూడదు అన్న యొక్క అంశం మీద ఇది పైన అధికారులు ఎప్పుడైతే ఆ యొక్క ప్రధానమంత్రి ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నారో, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో అధికారులు ఎంత అన్యాయం చేస్తున్నారంటే చాలా అన్యాయంగా ఈ బడుగు బలహీన వర్గాలపై వారు చూపిస్తున్నారు. మేము చాలా సార్లు వెళ్ళి వినయముగా విన్నపించుకున్న మా విన్నపాలు ప్రతిదీ కూడా మాకు న్యాయబద్ధంగా దీంట్లో ఏదైతే ఉందో దాని ప్రకారంగా మా పిల్లలకు ఉచితంగా విద్యను అందించండి అంటే వారు ఏ సమాధానం కూడా ఇవ్వలేదు. వెళ్ళిన తర్వాత స్కూల్ ఏం చెప్తుందో అది చేయండి, లేకపోతే యాక్టివేట్ ఫీజు అంటున్నారు, లేదంటే అదర్ ఫీజు అంటున్నారు, లేదంటే ఇంకో ఫీజు అంటున్నారు. అంత ఫీజు కట్టుకొని స్తోమతగానే ఉంటే మేము ఫ్రీ సీట్ ఎందుకు పెట్టుకుంటామని మీడియా ద్వారా మేము అడుగుతున్నాం అధికారులను. ఎందుకు మా యొక్క సీట్లను మీరు తులన చేస్తున్నారు, అనగ తొక్కాలని భావిస్తున్నారు? మేము మీడియా ద్వారా అధికారులు ఎవరైతే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం కొమ్ము కాస్తున్నారో వారికి సూటిగా మేము చెప్తున్నాము. ఇప్పుడు నిండైనా ఈ సంవత్సరం నుంచి అయినా సరే వచ్చిన ప్రతి ఫ్రీ సీటును అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓ గారు కానివ్వండి, డిఓ గారు కానివ్వండి, సుభాషిణి మేడం గారు కానివ్వండి, ఎవరైతే అధికారంలో ఉన్నారో వారు ఖచ్చితంగా న్యాయపూర్వకంగా మా పిల్లల న్యాయపూర్వకంగా అయిన పత్రాలను మీరు చూసి వారికి సీట్లు ఇప్పించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా మేము మాట్లాడుతున్నాం. అయితే ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే స్కూల్లో వాళ్ళు మేము వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు వారు ఏమని మాట్లాడుతున్నారంటే అసలు స్కూల్ గేట్ ఎక్కడానికి మీకు స్తోమత లేదు. స్తోమత ఎవరు మాట్లాడతారండి అసలు? అంటే 1 లక్ష రూపాయలు జేబులో ఫీజు పెట్టుకొని వెళ్ళిపోతే లోపల రమ్మని పోలండి వేస్తారా? అదేనా న్యాయం? అదేనా ధర్మము?
మన నైతిక బాధ్యత వహించి ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ చేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించాలని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భారతరాం డిమాండ్ చేశారు. స్థానిక విఎల్పురంలోని మార్గాని ఎస్టేట్స్ లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని భారతరాం మాట్లాడారు. ఒక ప్రజాప్రతినిధిగా ఉంటూ హైదరాబాద్ లో జరిగిన రేవ్ పార్టీలో ఈగల్ టీమ్ కు రెడ్ హ్యాండెడ్ గా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ పట్టుబడడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సిగ్గుమాలిన చర్య అని భారత్ ఘాటుగా విమర్శించారు. తెలుగుదేశం పార్టీ రోజుకొక అంశంతో వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు ఏంటనేది బయటపడతా ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డ్రగ్స్ పార్టీ కిందన కనిపించిన విధానం కనబడుతోంది. సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుడు ఢిల్లీలో పార్లమెంట్లో చట్టాలు చేయాల్సిన వ్యక్తి డైరెక్ట్గా డ్రగ్స్ సేవిస్తూ మళ్ళీ దాంతోపాటు మిగతా మాజీ శాసనసభ్యులు లేకపోతే ఎమ్మెల్యే కొడుకులు మిగతా బిజినెస్ టైకూన్స్ అందరూ కలిపి రేవ్ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి దాంతోపాటు ఓపెన్ ఫైరింగ్ గన్నుతో ఓపెన్ ఫైరింగ్ చేస్తూ మరి నిన్న హైదరాబాద్లో ఈగల్ టీమ్కి పట్టుబడిన ఈ గనుల్ని చట్టసభల్లో కూర్చోబెట్టిన గొప్ప వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. నిజంగా ఎంత దారుణమో చూడండి. వీళ్ళు చెప్పే అన్ని శ్రీరంగ నీతులు. ఇక్కడ సాక్షాత్తు ఈ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానము మాజీ చైర్మన్ కొడుకు. అంటే ఏ రకంగా విషయాలు బయటకు వస్తున్నాయి, వెలుగులోకి వస్తున్నాయి అనేది కనబడతా ఉంది. నేను ఇవాళ ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఏం స్పందించింది? వాళ్ళ తాలూకా లా మేకర్, పార్లమెంట్లో లా మేకర్ ఎందుకు పార్లమెంట్ సభ్యుడి కింద ఇంకా ఇప్పుడు దాకా రాజీనామా ఎందుకు చేయించలేదని ఇవాళ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. అతనికి బాధ్యత లేదండి? ఒక డ్రగ్స్ అని అంటే అదొక బోటారాలు చేస్తూ ఉంటారు, కానీ లోపల జరిగే తంతు ఏంట్రా అంటే సాక్షాత్తు వాళ్ళ ఎంపీ పట్టుబడిన సందర్భం. మళ్ళీ బ్లడ్ శాంపిల్స్లో కూడా పోలీసుని కూడా నేను అర్జ్ చేస్తా ఉన్నా, అపీల్ చేస్తా ఉన్నా, ఏ రకమైన రాజకీయ ఒత్తిళ్లకు కూడా లొంగవద్దు. మీరు చేయాల్సిన డ్యూటీ మీరు చేయండి. దీని వెనకాల డ్రగ్స్ నెట్వర్క్కి ఎవరు వెనకాతలు ఉండి ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఈ డ్రగ్స్ మాఫియాని ఎవరు కంట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇవన్నిటిపైన కూడా దృష్టి సారించి వాస్తవాలు బయటికి తీసుకురావాలి, దేశ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. రాజకీయ ఒత్తిళ్లు నేను పెద్దగా చెప్పనవసరం లే. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన రేవంత్ రెడ్డి గారు నేరుగా వాళ్ళ అసెంబ్లీలోనే పేర్కొన్నాడు, నాకున్న మంచి పరిచయాలు, నాకున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సత్సంబంధాలతో రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మధ్యలో ఆపు చేయించానని చెప్పిన సందర్భం ఎంత దారుణమో చూడండి. సాక్షాత్తు వాళ్ళ స్టేట్ అసెంబ్లీలో తెలంగాణలో వాళ్ళ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పిన సందర్భం. దాని గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ లేకపోతే వాళ్ళ తాలూకా మంత్రులు కానీ నీళ్లు నవలేలు తప్పితే వాస్తవాలు బయటికి రాల. అంటే ఈ రకమైన హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో కూడా హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయి. ఆయన ఏ రకంగా అయితే దాన్ని వాళ్ళ తాలూకా ఎంపీని ప్రొటెక్ట్ చేసుకునే దాంట్లో చాలా బిజీ అయిపోయారు. దాన్ని ఒక మీడియా, వాళ్ళకు సంబంధించిన ఎల్లో మీడియాతో కూడా ఒక నెరేటివ్ని కూడా డ్రైవ్ చేసే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు. అది ఇండివిజువల్ సమస్య, మా సమస్య కాదు అనే విధంగా మాట్లాడే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా అడుగుతా ఉన్నా, మీ తాలూకా ఎంపీతో ఎప్పుడు రాజీనామా చేపిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ ఆయనకి రేస్ చేస్తా ఉన్నా. రెండో అంశము, అసలు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా
మేము నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నాం. మీరు కాలేజెస్లో అయితే కానివ్వండి, మామూలు యూత్కి అలవాటయ్యే కార్యక్రమం, మొత్తం వాళ్ళ భవిష్యత్తులో కాలరాసే కార్యక్రమం ఈ నెట్వర్క్ జరుగుతూ ఉంది. దీన్ని డ్రగ్స్ని మొత్తం అరెస్ట్ చేయాలి, ఎలిమినేట్ చేయాలి అని చెప్పి మేము పోరాటం చేస్తూ ఉన్నాం. మరి మా టైంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు డ్రగ్స్ ఎవరైతే ఆ పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళని ఎప్పటికప్పుడు పట్టుకుని పేపర్లు కూడా వచ్చిన సందర్భాలు, ఎప్పటికప్పుడు దీనిపైన కట్ త్రాట్గా ఉండే సందర్భాలు. మరి ఇవాళ గాలికి వదిలేశారు. ఇవాళ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతా ఉంది. వీధికి ఒక బెల్ట్ షాపు, ప్రతి చోట మీరు చూడండి ఎంఆర్పి ధరల కన్నా ఎక్కువ అమ్ముతా ఉన్నారు. వాళ్ళు రాజమండ్రియే పెద్ద క్లియర్ ఎగ్జాంపుల్. వాళ్ళ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అధ్యక్షుడే డైరెక్ట్గా ఇక్కడ మద్యం మాఫియాని నడుపుతా ఉన్నాడు. రేట్లు అమ్ముకోవాలి, పెంచి అమ్ముకోవాలి, మనం లిక్కర్ తయారు చేసుకునే విధానాల గురించి కూడా మాట్లాడారు. ఎమ్మెల్యే కింద మామూలు ఇవ్వాలి అంటే ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి జరుగుతూ ఉంటే, నిన్న నేరుగా తెలంగాణ హైదరాబాద్లో అక్కడ రేవ్ పార్టీలో క్లియర్గా దొరికిన సందర్భం. మరి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏం స్పందించింది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే విద్యాశాఖ మంత్రి యాక్టింగ్ సీఎం లోకేష్ కానీ ఏం స్పందించారని అడుగుతా ఉన్నా. ఇమీడియట్గా ఎంపీతో రాజీనామా చేయించండి. రెండోది, మీ పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసి మళ్ళీ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ ముఠా ఎవరైతే ఉన్నారో దీన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారో మూలాలు పట్టుకోవాల్సిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు స్థానిక దేవి చౌక్ రాజమహేంద్రవరం నందు అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ స్వయంగా అల్పాహారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జన సైనికులకి, వీర మహిళలకు, జనసేన నాయకులకు, రాజమండ్రి ప్రజలకు అందరికీ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు చాలా గర్వించదగ్గ రోజు. ఎందువల్లంటే మా అధ్యక్షుడు 2014లో పార్టీ పెట్టి, ఇది ఒక వ్యక్తి కోసం పెట్టిన పార్టీ కాదు, ప్రజల కోసం పెట్టిన పార్టీ అని ఆ రోజు ఏమైతే నినాదం ఇచ్చాడో ఆ నినాదంగా 2014 నుంచి ఒక 10 సంవత్సరాల వరకు మేము ప్రతిపక్ష హోదాలో ఉన్నాం, ప్రతిపక్షంగా ఉన్నాం. అంతేకాకుండా ఎన్నో సమస్యలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిష్కరించడం జరిగింది. ఏదైనా సమస్యలు వస్తే శ్రీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర రావడం, మేము అధికారంలో లేనప్పుడు కూడా ఆయన దగ్గర రావడం, ఆయన అన్ని సమస్యలు కూడా పరిష్కరించడం. అంతేకాదు ఈరోజు మరింకా గర్వించదగ్గ రోజు అని ఎందుకు చెప్తున్నామంటే, అధికారికంగా మేము పార్టీ అధికారంలోకి వచ్చిన 2వ సంవత్సరం భారతదేశంలోనే 100% స్ట్రైక్ రేట్ ఉన్న పార్టీగా ఈరోజు మా అధ్యక్షుడు మా పార్టీని అంత బలోపేతం చేశారు. అంతేకాదు ఆయన ఈరోజు మన రాష్ట్రానికే కాకుండా జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుని ఆయన జాతీయ స్థాయిలో కూడా రాజకీయంగా తన ముద్రను కూడా వేసుకున్నారు. ఏదైనా సరే ఆ రోజు మహారాష్ట్ర ఎన్నికలైతే ఏమని, ఈరోజు రాబోయే తమిళనాడు ఎన్నికలైతే ఆయన ప్రత్యేకమైన ఎన్డీఏ కూటమికి ఆయన ఎంత బాగా చేస్తున్నారన్నది, ఆయన మీద ఎంత బాధ్యతగా ఇస్తున్నారన్నది మన మోడీ గారు చూస్తానున్నాం. ఆ విధంగా మా నాయకుడు రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన చాలా ఆనందంగా ఉంది. అంతేకాదు ఈరోజు ఆయన తీసుకున్న శాఖల నిమిత్తం పంచాయతీరాజ్ శాఖ అనుకోండి, రోడ్లు వేయడం జరిగింది ప్రతి పల్లెల్లోనూ. అదేవిధంగా మన లైట్లు లేని వాళ్ళకి లైట్లు వేయడం జరిగింది.
ప్రతిదీని ఒక ఎన్నాళ్ళు 70 సంవత్సరాల నుంచి లేని రోడ్డు గిరిజన ప్రాంతాలకి ఈరోజు రోడ్లు వేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఆయన ఒక సహృదయం చూడండి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం గిరిజన పుత్రులతోటి ఆయన ఈరోజు చేసుకోవడం జరుగుతుంది. అన్ని వర్గాలని కూడా ఆయన సమకూలంగా చూస్తూ ఈరోజు అంత స్థాయిని పార్టీని పెంచారంటే మరొక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ రాజమండ్రి సిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మార్చి 14 అంటే జనసేన పార్టీ నాయకులకు, జనసేన పార్టీ శ్రేణులకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా ఒక పండుగ రోజు వంటిది. జనసేన పార్టీ ఆవిర్భవించిన రోజు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి రోజు. గత 10 సంవత్సరాలుగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రజల పట్ల పోరాటాన్ని కొనసాగించి ప్రజల పట్ల నిలబడినటువంటి తీరును చూసి ప్రజలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి స్థానాన్ని కల్పించడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఎంత మేరకు నిలబడ్డారన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా విదితమే. ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేస్తున్నటువంటి సేవలన్నీ కూడా చాలా 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 ప్రజలకు ఎప్పుడు కూడా చిరస్థాయిలో గుర్తుండిపోయేటువంటి సేవలు. ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే ఒక మంత్రిగా మాత్రమే చూసినటువంటి వ్యక్తులు ఈ రోజున డిప్యూటీ సీఎం అంటే దాదాపు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన చూడటం అనేది ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి ఒక పదవికి వన్నె తెచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రోజున జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఉదయం 6:30 గంటలకే ఇక్కడ సేవా కార్యక్రమాలు మొదలవడం జరిగింది. ఈ రోజున దేవీ చౌక్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులకు ఏదైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజున అల్పాహార వితరణతో స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిరాటంకంగా బ్లడ్ క్యాంపులు, మెడికల్ క్యాంపులు, జనసేన జెండా స్తూపాలు, జనసేన జెండా ఆవిష్కరణలు, అలాగే మొక్కల పంపిణీ కార్యక్రమం, అనేక సేవా కార్యక్రమాలని ఈ రోజున రాజమండ్రి సిటీ వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ కోసం మీరు నిలబడినటువంటి తీరు, అలాగే మీకోసం పవన్ కళ్యాణ్ గారు నిలబడినటువంటి తీరుని కూడా మనం గమనించుకుని పార్టీని ఇంకా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధవళేశ్వరం సమీపంలోని ఇండస్ట్రియల్ కాలనీలో విస్వాట్ ఆఫ్ గ్లాస్ ఎల్ఎల్పి కంపెనీ ప్రారంభం. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఫ్రీ సీట్లు కేటాయించకపోతే హైకోర్టును ఆశ్రయిస్తాం. ఉచిత విద్యార్థి తల్లిదండ్రుల సంఘం డిమాండ్. ఎంపీ కుటా మహేష్ కుమార్ తో సీఎం చంద్రబాబు రాజీనామా చేయించాలి. మాజీ ఎంపీ మార్కాని భారతరామ్ డిమాండ్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం నందు అల్పాహారం పంపిణీ కార్యక్రమం. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.